కడుపులో గడబిడగా అనిపించటం, కడుపులో అసౌకర్యంగా ఉన్నట్లుగా అనిపించటం, కడుపు ఉబ్బరంగా ఉన్నట్లుగా అనిపించటం, ఒక్కోసారి వరుస పెట్టి విరోచనాలు అవుతూ ఉండటం, లేకపోతే అసలు విరోచనమే కాకపోతూ ఉండటం, మలబద్ధకం వేధించటం, ఇటువంటి ఒక విచిత్రమైనటువంటి వ్యాధికి ఎన్ని పరీక్షలు చేసినా ఏమీ తెలియదు. అలాగే వ్యాధి మాత్రం ఇబ్బంది పెడుతూనే ఉంటుంది. నిరంతరం ఎంతో ఇబ్బందికి గురి చేస్తున్నటువంటి ఈ సమస్యను ఇరిటబుల్ బవెల్ సిండ్రోమ్గా పిలుస్తూ ఉంటారు. ఏది తీసుకున్నా జీర్ణమైనట్టుగా అనిపించదు, ఆకలి ఉండదు, అరుచిగా ఉంటుంది, ఏది సహించదు. అలాగే అయితే విరేచనాలు అవుతూ ఉంటాయి, లేకపోతే మలబద్ధకం సమస్య వేధిస్తుంది, విరేచనం కాదు. కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. కొంతమందిలో అయితే వాంతులు అయ్యేటువంటి అవకాశం ఉంది. అలాగే కడుపులో నులినొప్పిగా అనిపిస్తూ ఉంటుంది, మానసికంగా అస్థిరతగా ఉంటుంది, విపరీతమైన నీరసం అనిపిస్తుంది, బరువు తగ్గుతున్నట్లుగా అనిపిస్తుంది, తలనొప్పి, ఛాతీలో నొప్పి కూడా వేధించేటువంటి అవకాశం ఉంది. ఈ రోజుల్లో ఎక్కువ మందిలో ఈ సమస్య కనిపించడానికి కారణం మారుతున్నటువంటి ఆహారపు అలవాట్లుగా చెప్పుకోవచ్చు. బయట చిరుతిళ్లపై మోజు పెరిగింది. అలాగే బయట ఆహార పదార్థాలు, ఫాస్ట్ ఫుడ్స్, జంక్ ఫుడ్స్, ఈ చాట్లు, బజ్జీలు, మిక్చర్లు, ఇటువంటి వాటి మీద ఇష్టత పెరుగుతోంది. పిజ్జాలు, బర్గర్లు, కాఫీలు, టీలు, కూల్ డ్రింక్స్, హోటల్ భోజనాలు ఇవన్నీ ఎక్కువైపోయాయి. ఈ సమస్యకి గురి కాకుండా ఉండాలి అంటే సమయానికి చక్కటి వేడివేడి ఆహారాన్ని భుజించడం మంచిది. అలాగే మసాలాలు తగ్గించుకోవాలి, పులుపు తగ్గించుకోవాలి, కారం తగ్గించుకోవాలి, బయట లభించేటువంటి ఆహార పదార్థాలకు దూరంగా ఉండటం మంచిది. అలాగే మజ్జిగ ఎక్కువ తీసుకోవడం మంచిది. గోరువెచ్చటి నీళ్లు తాగటం మంచిది. దానిమ్మ పండు తినటం వల్ల కూడా ఎంతో కొంత మేలు చేస్తుంది. జీవనశైలిని మార్చుకుని చక్కటి ఆహారపు అలవాట్లు కలిగి ఉండాలి. ఏది ఏమైనా ఈ సమస్య కనుక వేధిస్తున్నట్లయితే ఏమాత్రం అశ్రద్ధ చేయకుండా వైద్యుల్ని కలవాలి.